శ్రీమతి వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుంచి వడ్డీ ముద్దు. వైశ్యులు వెంకటరత్నం భార్య భాగ్యమ్మ తెలివైనది, చురుకైనది. రత్నం ఊరూరా తిరిగి చీరలు, జాకెట్టు గుడ్డలు అమ్ముతాడు. భాగ్యమ్మ అరుగు మీద కొట్టుగది నానుకుని చిన్న కొట్టు పెట్టింది. మొదట్లో చిన్నపిల్లలకి కొబ్బరుండలు, పిప్పరమెంట్లతో మొదలుపెట్టి మెల్లిగా పప్పు, ఉప్పు, చింతపండు అమ్మే వరకు వచ్చింది. ఏ వేళప్పుడు ఎవరొచ్చి ఏదడిగినా విసుక్కోకుండా ఇస్తుంది. ఏం భాగ్యమ్మ, వ్యాపారం బానే ఉన్నట్టుందే అని ఎవరైనా అడిగితే, మాదేం లెక్కండే, వ్యాపారం అంటే మన సూర్యంబాబు గారు చేసిందే గదండి అంటుంది. ఆమెనే కాదు, వడ్డీల వీర్రాజుని అడిగినా, గానుగ చిట్టెబ్బాయిని అడిగినా సరే, సూర్యంగారి ముందు మాదే పాటండి. నిజం చెప్పాలంటే ఆయన్ని చూసే మేము నేర్చుకున్నది. పోయిన చోట వెతుక్కోవడమే కాదు, నిలుచున్న చోట మేడ కట్టుకున్నాడు. మా గొప్పోడు కదండి ఆరు అంటారు. తమకున్న పాడైనా పంటైనా ఇంట్లోకి వాడుకోవడం, ఇంకా ఎక్కువైతే నలుగురితో పంచుకోవడం తప్ప మరొకటి తెలియని అనేక అగ్రహారపు బ్రాహ్మణ కుటుంబాలలో సూర్యంగారిది కూడా ఒకటి. ఆయన తండ్రి శేషాద్రి గారు, అన్నదమ్ములు అంతా కలిసి పెద్ద ఉమ్మడి కుటుంబం. శేషాద్రి గారు ఇంటికి పెద్ద కొడుకు. నలుగురు తమ్ముళ్ళు, ఆయన పెదనాన్న, బాబాయిలు అందరూ కలిసే ఉండేవారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని తెలియని వారెవరూ లేరు. అంతమంది పెద్దల్లోనూ దాచుకునే తెలివి, వ్యవహార దక్షత ఎవరికీ లేదు. శేషాద్రి గారి తండ్రి, వారి అన్నదమ్ములు ఆస్తులు పంచుకునే నాటికి వారు సంపన్నులే. శేషాద్రి గారు మాత్రం ఉన్నది చాలదా మనకి అన్న అభిప్రాయంలోనే ఉండడం చేత సంపదని పెంచే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. సరికదా, దానాలు, పూజల పేరిట మరింత ఖర్చు చేశారు. మంచితనాన్ని అమాయకత్వంగానూ చేతకానితనంగానూ భావించే లోకం దృష్టిలో ఆయన ఉత్త వెర్రిబాగులవాడు. పిల్లలు చిన్నవాళ్లుగానే ఉండగానే సరైన సమయానికి వైద్యం అందక ఆయన భార్య కన్ను మూసింది. అప్పటి నుంచి మళ్లీ పెళ్లి మాట తలపెట్టకుండా తల్లి సహాయంతో తన తోబుట్టువల్ని, పిల్లల్ని కూడా చూసుకున్నారాయన. అడిగిన వారికి లేదనకుండా దానమైనా అప్పైనా ఒకే మాటకి 2 పేర్లు అన్న చందాన ఇవ్వటము, వారికి గుర్తుండి తిరిగి తెచ్చిస్తే తీసుకోవడము, లేకపోతే మర్చిపోవడము, ఇలా ఉండేదా ఆయన తీరు. ఒరే శేష, నా పొలంతో పాటు నీది సాగు చేస్తాను, చిన్నపిల్లలతో నువ్వేం ఇబ్బంది పడతావు అని పెదనాన్న అన్నప్పుడు ఆయన ఎగిరి గంతేశాడు. ఏనాడు లెక్క అడగనేలేదు. అలా అన్ని వైపుల నుంచి తవ్వుతూ పోతే ఎంత మహాగని అయినా కరగక మానదు కదా. ఆయన విషయంలో మాత్రం అందుకు మినహాయింపేమీ లేదు. ఎంతసేపు తన పిల్లల్ని, తమ్ముళ్ల పిల్లల్ని చేర్చి ఆటలు ఆడించడం, కథలు కబుర్లు చెప్పడం తప్ప ఆయనకేమీ పట్టేది కాదు. కొద్ది కొద్దిగా చేజారుతున్న పరిస్థితిని, ఈయన వ్యవహారాన్ని చూసిన తమ్ముళ్ళు, మాది మాకిచ్చెయ్యి, తర్వాత నీ ఇష్టం అంటే అది నిజమే అని పనిచేసిన అమాయకుడు. పెద్ద కొడుకుగా బాధ్యతలు నీవి అంటే తన వాటా పొలము, ఇల్లు తాకట్టు పెట్టి మరీ చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. తమ్ముళ్ళు మరదళ్ళు సమయానికి వచ్చి అక్షింతలేస్తే సరదా పడ్డాడు. అంతటి అమాయకుడు మళ్లీ పుడతాడా అనేది సందేహమే అనుకున్నారు వీళ్ల సంగతి తెలిసిన ఊరివాళ్లు. అయితే పిల్లలకి మాత్రం ఏమీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. వాళ్ళందరూ ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండాలనే ఆయన కోరిక. ఇలా తెలియకుండానే కర్పూరంలా కరిగిపోయిన ఆస్తి పోగా తనకంటూ 5 పిల్లలు మిగిలారు. పొలం విడిపించుకుంటావా, లేకపోతే నా దాంట్లో కలిపేసుకోనా అని దూరపు చుట్టమైన దగ్గర స్నేహితుడిలా, ఇంకా చెప్పాలంటే బహిప్రాణంగా తనతో మెలిగిన వీరేశంబావ అన్నప్పుడు ఆయనకి మొదటిసారి మనుషుల్లోని రెండో వైపు రుచి తెలిసింది. 4 రోజుల్లో ఏ మాట చెప్పవలసిందే, ఇంక వేచి ఉండడం నా వల్ల కాదు, ఏదో ఒక మాట తేల్చు, లేకపోతే పంచాయతీలో తేల్చవలసిందే అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాడు శేషాద్రి గారికి గుండెపోటు వచ్చింది. సుతి మెత్తని గుండె ఆ మాటకి తట్టుకోలేకపోవడమే అందుకు కారణం. పోతూ పోతూ పెద్ద కొడుకు సూర్యం చెయ్యి పట్టుకుని, ఒరే నాయనా, నేను పోయే సమయం వచ్చేసిందనిపిస్తోంది నాకు. పోయే ముందు నీకో 4 మాటలు చెప్పాలి, నిన్ను క్షమించమని అడగాలి. మన ఇల్లు, పొలం అన్నీ తాకట్టులో ఉన్నాయి.
వీరేశం మామయ్య దగ్గర. ఎందుకయ్యింది ఇలా అని అడక్కు. దీనికెవరూ కారణం కాదు, నేనే. నా తెలివి తక్కువతనమే కారణం. కేవలం నా స్వయంకృతం. నాన్న ఇచ్చిపోయిన ఆస్తిని పెంచటం మాట అటుంచితే కనీసం కాపాడుకోలేకపోయిన వాడిని. కాని దీనికి నేను బాధపడ్డం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడూ చెంచలమైందే. చెప్పాను కదా, మా నాన్న ఇచ్చిన సంపదను పెంచనప్పుడు నేను బాధపడలేదు. మన పని బావుండగానే నా తమ్ముళ్ళు వేరే వెళ్ళిపోయి నా మీద బాధ్యతలన్నీ పెట్టి తప్పించుకున్నప్పుడు నేను బాధపడలేదు. నా ప్రాణంగా నాతో కలిసి తిరిగిన వీరేశం నన్ను నిలదీసినప్పుడు నేను బాధపడలేదు. నా బాధల్లా ఒక్కటే, మీ అందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ అమ్మ పోయింది. అప్పటి నుంచి మీకు ఏ లోటు లేకుండా పెంచాలని తాపత్రయపడ్డాను. కాని నోట్లోకి 4 వేళ్ళు వెళతాయో లేదో అనే పరిస్థితిలో వదిలి వెళ్తున్నాను. అదే నా బాధ. నువ్వా చిన్నవాడివి. మా అమ్మ పోయిన తర్వాత మన ఇంటికి ఆడదిక్కు ఉండాలని నీకు చిన్నప్పుడే పెళ్లి చేశాను. శాంతమ్మ నిజంగా బంగారం. ఇక ఈ సంసార బాధ్యత అంతా నీదే. నా మనవలకి మాత్రం ఇలాంటి గతి రాకుండా చూడు. వాళ్ళు రాజాల్లా పెరగాలి, యువరాణుల్లా ఉండాలి. అదే నా చివరి కోరిక. నాదంటూ ఏదైనా ఉందంటే అది ఇవే. చిక్కన్లోంచి తీసిన నలిగిపోయిన నోట్లు 100 రూపాయలో మహా అయితే అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అవి అతని చేతిలో పెడుతూ, నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నీ పిల్లలే అనుకోవాలి. నువ్వు చిన్నవాళ్ళు, మీకు ఇప్పటినుంచే ఈ బాధ్యతలన్నీ ఎందుకు, మెల్లిగా చెబుదాములే అనుకున్నాను. కాని తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడంటారు. ఆయనకి నన్ను చూడాలనిపించిందేమో. పిల్లలు జాగ్రత్తరా. మధ్యలోనే ఎప్పుడో ఆగిపోయింది ఆయన గుండె. సూర్యం 2 చేతుల మధ్యన బిగుస్తున్న ఆయన చెయ్యి, చేతిలో చుట్ట, చెమట వాసన వస్తున్న నలిగిపోయిన నోట్లు. 20 పైన 2, 3 వయసున్న సూర్యానికేమీ తెలియలేదు ఒక్క క్షణం. ఈ క్షణం వరకు ఉన్న నాన్న ఇప్పుడు లేరు అన్న నిజం తప్ప. శూన్యంగా చూశాడు తండ్రి వైపు. చుట్టూ నిలబడ్డ బంధువులు బతికుండగా ఆయన్ని అమాయకుణ్ణి చేసి ఏడిపించి ఇప్పుడు తాము కంటతడి పెడుతున్నవారు అందరూ కావలసిన వాళ్లే. నమ్మలేనట్టుగా చూశాడు. నీ చెయ్యి తీసుకోరా సూర్యం, హెచ్చరించారెవరో. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాన్న, తమని వీపున ఉప్పు బస్తాలేసుకుని నేల బండ ఆడిన నాన్న ఇంత వ్యధం దాచుకున్నారా? అన్నీ తెలిసి అందరినీ పెద్ద మనసుతో మనసులోనే క్షమించిన నాన్న అమాయకుడా? వీడు వెర్రిబాగలవాడు అనుకున్న బంధువుల అమాయకులా? ఎవరేదైనా ఇప్పుడు చేయవలసిందేమిటి అన్నది ఆలోచించాలి. తనకి ఉన్న ఒక పిల్లాడు, రాబోయే మరొకరు, భార్య శాంతకాక 4 తోబుట్టువులు. జరగవలసిన వ్యవహారాలన్నీ అయ్యాక 2 రోజులు తండ్రి ఇచ్చిన నోట్లు పట్టుకుని ఊరంతా తిరిగాడు. అతని కళ్ళల్లో ఎవరి మీదో తెలియని కోపం, కసి. ఏదో చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలో తెలియలేదు. ఊరంతా ప్రతి అంగుళం తిరిగాడు. తోటలంపట, దొడ్లంపట. తండ్రి పోయేసరికి మతిపోయిందేమో అనుకున్నారు కూడా ఊరివాళ్లు. ఏరా, మీ నాన్న పొలాన్ని నాకు తాకట్టెట్టాడు, మరి ఏమంటావు? కలిపేసుకోనా? వంకరగా నవ్వుతూ అడిగిన వీరేశానికి సమాధానం చెప్పాడు. మామయ్య, మా పరిస్థితి నీకు తెలుసు కదా. నాదో కోరిక, నా పొలాన్ని నాకే కౌలుకివ్వు. వ్యవసాయం నేను చేస్తాను, పంటంతా నీకే ఇస్తాను. నా కుటుంబానికి కావలసిన ధాన్యం మాత్రం నాకు కొలిచివ్వు. నేను అప్పు తీర్చే వరకు ఇదొక్కటి నువ్వు ఒప్పుకుంటే నాకు సంతోషం అన్నాడు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఇందులో ఏమీ తిరకాసులు లేవు కదా అని. సరే, అలాగే కాని, ఎంత చెడ్డ బావ కొడుకువి, తండ్రిపోయిన దుఃఖంలో ఉన్నావు అన్నాడు. అలా మొదటగా పొలాన్ని తన కిందే ఉంచేసుకోవడమే కాక తన కుటుంబానికి బియ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడతను. ఇది కేవలం మానసిక విజయమే. లాభం ఎంత ఉంటుందో తెలియదు, కానీ పూర్తిగా నష్టం మాత్రం లేదు. తర్వాత ఆయన దృష్టి పడింది ఆకాశాన్నంటే ఇంతగా పెరిగి నేలంతా పరుచుకున్న కొబ్బరి మొక్కల మీద. చుట్టుపక్కల ఊర్ల నిండా కొబ్బరి తోటలే. ఈ కాయలన్నీ ఎక్కడికెడతాయి? ఎవరి వాడకానికైనా ఎన్ని కావాలి? అలా ఆలోచిస్తుంటే కనిపించాడు వీర్రాజు. సైకిల్ వేసుకుని కొద్దిగా కొబ్బరికాయలు కొనుక్కుని మురమళ్ళ అమలాపురం గుళ్ళ దగ్గర అమ్ముతుంటాడతను. 2 రోజులు అతను వెనకాలే తిరిగాడు సూర్యం. ఏటండి అబ్బాయి గారు, ఏం కావాలి అన్నాడు వీర్రాజు. టౌన్కెళ్ళి ఏదైనా కావాలా? వద్దు, నీ దగ్గర పని నేర్చుకోవాలి అన్నాడాయన. అయ్య బాబోయ్, మీకు నేర్పే పని నాకాడేటున్నదండి. ఆయన కాలు మీద కాలు వేసుకుని
మహారాజులాగా ఉండాల్సిన నోరు మీకు పనేటండే అన్నాడు వీర్రాజు. నేను నిజంగానే అడుగుతున్నాను, హాస్యం ఎంతమాత్రం లేదు. నువ్వు కొబ్బరి వ్యాపారం ఎలా చేస్తావో చెప్పు అన్నాడు. అతనిలోని స్థిరత్వాన్ని చూశాక ఇలా చెప్పాడు వీర్రాజు. ఏమీ లేదండి, నేను వాడుకగా 4 ఇళ్లకెళ్తానండి. నెలకొకసారి దింపు తీసేనాడు కాయకింతని లెక్కెట్టి 6 దగ్గర కాయలు కొంటామండి. తర్వాత వాటిని ఒలిసి అమలాపురం ఒకళ్ళు, మురమళ్ళొకళ్ళు సైకిల్ మీద వేసుకుని వెళ్తామండి. అక్కడ గుళ్ళ దగ్గర దుకాణాలోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కాయలు ₹1/2 చొప్పున లాభం వేసుకుని అమ్ముతామండి. పర్లేదండి, శ్రమ మాదే గనక సుమారుగా మిగులుద్దండి అన్నాడు. 2 రోజులు వీర్రాజు తాటి తిరిగాడాయన. ఊరిలో జనం నవ్వుకుంటున్నా సరే ఇది బానే నడుస్తోందనిపించింది. కానీ ఆయనకు కావలసింది ఇంత చిన్న స్థాయిలో కాదు. కానైతే మొదలు ఎక్కడో ఒకచోట పెట్టాలి కదా. అందుకు వీర్రాజే కరెక్ట్ అనుకున్నాడు. వీర్రాజు, ఈ రోజు నుంచి నేను నీతో కలిసి వ్యాపారం చేస్తాను. ఇదే కొబ్బరి వ్యాపారం అన్నాడు. అయోమయంగా చూశాడు వీర్రాజు. కాని ఇంకా పెద్ద ఎత్తులో చేద్దాము, ఇద్దరికీ లాభసాటిగా ఉండాలని నా ప్రయత్నం. మీతో కలిసి వ్యాపారం చేసే తావత్ ఉందా అండి నాకు అన్న వీర్రాజుని తాహతు అంతస్తు మనం తెచ్చుకుంటే వచ్చేవి. 3 ఏళ్లలో నిన్ను వీర్రాజు గారిని చేస్తాను అన్నాడు. అతని కళ్లల్లో ఉన్న పట్టుదల, మాటల్లోని స్థిరత్వం చూశాక వీర్రాజు మాట్లాడలేకపోయాడు. ఆమె అలా ఉంటుందని తెలిసి ఆ పేరు పెట్టారో లేక పేరు పెట్టారని ఆమె అలా ఉంటుందో చెప్పడం కష్టం. ఏనాడు కోపం రాదు శాంతమ్మకి. వ్యాపారం చేద్దామనుకుంటున్నాను శాంత, కొద్దిగా పెట్టుబడికి డబ్బు కావాలి. దైవం రక్షిస్తే మనకి తొందరలోనే మంచి రోజులొస్తాయి అనగానే ఏమిటి అనైనా అడగకుండా తనకున్న జత గాజులు, మంగళసూత్రాల గొలుసు తీసి ఇచ్చేసిందావిడ. అది అమ్మగా వచ్చిన డబ్బుతో తొలి పెట్టుబడిగా ఆయన కొబ్బరికాయల వ్యాపారం మొదలైంది. వీర్రాజును కలుపుకోవడంలో అతనికి 2 కారణాలున్నాయి. తనకున్న పెద్ద ఆలోచనల్లో వీర్రాజు కొట్టుకుపోకూడదని, వీర్రాజు వల్ల ఒలిచేవాళ్లు, సైకిళ్ల మీద ఊరూరా వెళ్లగలిగేవాళ్లు తేలికగా దొరుకుతారనీను. ఊరి పెద్దలందరి దగ్గరికి వెళ్లి ఓపికగా తన ప్రయత్నాన్ని వివరించాడు. ప్రతి నెల వారి తోటలో పడిన కాయల్ని తనే కొంటానని, వారికి కావలసినవి ఉంచుకుని మిగతావి అమ్మమని అడిగాడు. మీరు గుమ్మం కదలక్కర్లేకుండానే ఆదాయం అని ఆశ చూపించేసరికి కొందరు ముందే సరేనన్నారు. కొందరు మాత్రం తర్వాత చూద్దాంలేరా అన్నారు. నిరాశపడలేదు. ఒకసారి నమ్మకం కలిగితే గాని అమ్మకాలు సాగవు అని అప్పటికే గ్రహించాడాయన. కొబ్బరికాయల దింపు తీసేటప్పుడు వీర్రాజు తను వెళ్లి కాయలు కొన్నారు. ఇంకో 10 గుళ్ళు కలిపారు. మొదటి నెల పర్వాలేదు. అయితే ఇది సరిపోదని మాత్రం తెలిసింది. అప్పుడు పడింది ఆయన కన్ను హోటళ్ల మీద. ఒక 6 డజను హోటళ్లతో ఒప్పందం కుదిరేసరికి సైకిళ్లతో పాటు ఎడ్లబళ్ళు వెళ్లసాగాయి కాయల సరఫరాకి. అప్పుడు తిరిగి కొనుక్కున్నాడు తండ్రి అమ్మేసిన గుర్రపు బండిని, విజయలక్ష్మి అని తన చెల్లెలు ముద్దుగా పేరు పెట్టుకున్న గుర్రాన్ని. కాయల సరఫరా విజయవాడ, హైదరాబాదులకి తీసుకెళ్లారు. వీర్రాజు ఇప్పుడు కొట్లో పెద్ద గుమస్తా అయిపోయాడు. అయితే ఇన్ని ఊర్లకి సరఫరా చెయ్యాలంటే ఇదివరకులాగా కాయలున్నప్పుడు కొనుక్కుని పంపిస్తే సరిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించేలా ఉండాలి. అంటే కాయలు నిల్వ చెయ్యగలగాలి. ఎక్కడ ఆరుబయట రాసులు పోస్తే పాడైపోతాయి. మరి ఎక్కడ దాచడం? దానికో మార్గం ఆలోచించాడాయన. ఊరిలో ఉన్న పెద్ద ఇళ్లవాళ్ల దగ్గరికెళ్ళి వాళ్ల అటకల అద్దెకిమ్మని, వాటిల్లో తన కొబ్బరికాయలు దాచుకుంటానని, నెలకింతనే అద్దె కడతానని చెప్పి ఒప్పించాడు. అలా అక్కడ దాచడం మొదలుపెట్టారు. ఎదురుగా కాయ కనిపించేసరికి కూరకనో పచ్చడికనో కక్కుర్తిపడి కాయలు తీసుకునేవారు కొందరైతే 10 పరక కాయలు తమ రాసుల్లో వేసుకునేవారు కొందరు. అందుకే అటకలకి తాళాలేయించేవాడు. తర్వాత మనలో మనకు తేడా రాకూడదు అంటూ పగలు రాత్రి వ్యవసాయం, వ్యాపారం, మరో ధ్యాస లేకుండా పనిచేసేవాడు. నిన్న చెప్పినట్టు మారుమోగేవి నాన్న మాటల ఆయన చెవుల్లో. నా మనవలు మాత్రం రాజాల్లా పెరగాలి. పిల్లలకి ఇది ఇవ్వగలనా అని నేను భయంలో బతికినట్టు నువ్వు బతకూడదు అని. పొలం మీద, ఇంటి మీద అప్పు తీరింది. అదయ్యాక విజయవాడ ఆటోనగర్లో శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ వారితో ఒప్పందం కుదిరింది. కాయలు, బొండాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి వెళ్లడానికి. వీటన్నిటి మధ్య ఆయన సంసారం పెరిగింది. 5 కొడుకులు, 2 కూతుళ్ళు. ఒక తమ్ముడు వ్యవసాయం చూస్తాడు.
మరొకడు తనతో వ్యాపారంలో ఉన్నాడు. ఇంటిని మరమ్మతులు చేయించి కొత్త తరహాలో మార్పించారు. వెనక పెరట్లో లారీలు ఆగే చోట పెద్ద సావడి వేయించి చాలా వరకు సరుకు తనే నిల్వ చేసుకునేవారు. లారీలకి ఒకసారి యాక్సిడెంట్ అవడంతో ఇలాంటివి ఎదుర్కోవడానికే బీమా సౌకర్యం ఉందని తెలుసుకున్నాడు. వ్యవహారాలు పక్కాగా ఉండాలంటే రాతకోతలు ఉండాలని 2 గుమస్తాల్ని పెట్టుకున్నాడు. తమ్ముడి అజమాయిషీలో ఒకసారి పెరగడం మొదలు పెడితే అదే నాంది వ్యాపారానికి. తొందరలోనే ఆయన దక్షిణ భారతదేశంలోనే పేరున్న కొబ్బరి వ్యాపారస్తుడిగా ఎదిగాడు. ఈ యాత్రలో తెలియకుండానే ఒక రకమైన గాంభీర్యం సంతరించుకున్నాడు. ఎప్పుడూ చురుకుగా చిరుతపులి కళ్ళల్లా ఉండే చిన్న కళ్ళు, కోరగా తిప్పుకున్న మీసాలు, మడత నలగని తెల్లటి ఇస్త్రీ పంచకట్టు, లాల్చి, దానికి తళుకులు ఈనుతున్న తెల్లరాళ్ల బొత్తాలు. ఆయన ఎప్పుడు లేచేవారో, సంధ్య వార్చుకుని ఎప్పుడు కొట్టు మీదకి వెళ్లేవారో ఆయనకి, భార్య శాంతమ్మకి తప్ప మరెవరికీ తెలీదు. పొద్దున్నే ఆయన వెళ్లేటప్పటికీ, రాత్రి పొద్దుపోయి వచ్చేటప్పటికీ కూడా పిల్లలు నిద్రలోనే ఉండేవారు సాధారణంగా. ప్రతిరోజు వెళ్లే ముందు, రాత్రి ఇంటికి చేరగానే ఆయన చేసే పని పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళని కాసేపు కన్నార్పకుండా చూడడం. అదీ కాక వ్యాపార వ్యవహారాలని, కొబ్బరి తోటల పాటలని ఇలా 2-3 నెలలకోసారి ఊరు వదిలి వెళ్లవలసి రావడంతో పిల్లలతో ఆయన కలిపి గడిపే సమయం చాలా తక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రసిద్ధికెక్కిన చీరలు శాంతమ్మకి, బట్టలు బొమ్మలు పిల్లలకి తప్పకుండా తెచ్చేవారు. అయితే మితిమీరిన ప్రయాణాలు, వ్యాపారపు ఒత్తిడులు ఆయనకి పరిమితి లేని ఆదాయాన్నే కాదు, తేలికగా వచ్చే మధుమేహం వంటి కానుకల్ని తెచ్చి ఇచ్చాయి. ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకునే ఆయన మధుమేహాన్ని గురించి, దానికి కావలసిన పథ్యాన్ని గురించి తెలుసుకోవడమే కాదు, ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవడం కూడా నేర్చుకున్నాడు. తండ్రి పరువును, పేరును నిలబెట్టడం వల్లనైతేనేమి, తమ్ముళ్ళని చెల్లెళ్ళని కన్న బిడ్డలుగా సాకడం వల్లనైతేనేమి, తనతో పాటు ఊరందరికీ ఆదాయపు మార్గాల్ని చూపించడం వల్లనైతేనేమి, అతనంటే ఊరంతటికీ ఒక రకమైన గౌరవం. ఎంత వారినైనా ఒక్క చూపుతో శాసించగలగడం వల్ల చిన్నపాటి భయం కూడా ఏర్పడ్డాయి. ఆయన దగ్గర మొదట్నుంచి చేరిక లేకపోవడం వల్ల పిల్లలకి ఆయనతో చనువు ఏర్పడలేదు. అలసిపోయి ఆయన ఇంటికి వస్తారని, వచ్చే సమయానికి పిల్లలు పడుకోకపోయినా అల్లరి చేయకుండా చూసేది శాంతమ్మ. ఆయన బండి చప్పుడు సందు మొగలో వినిపించడం మొదలవగానే పిండి కలిపేదావిడ. ఆయన వరి అన్నం తినకూడదు కనుక పొద్దున గోధుమ అన్నం, రాత్రి రొట్టెలు. ప్రతిరోజు తాజాగా కాచిన వెన్న వేసి పిండి కలిపి ఆయన స్నానం చేసి వచ్చేసరికి వేడిగా రొట్టెలు కాల్చి ఉంచేది. ఏ వేళప్పుడు ఇంటికి వచ్చినా సరే 4 డేగిసాల వేడి నీళ్లు పోసుకోవలసిందే, చాకలి వీపు రుద్ది ఒళ్ళు పడుతుండగా. ఆనక వాకిట్లో ఇస్త్రీ దుప్పటి పరిచిన పట్టెమంచం మీద కాసేపు పడుకుని ఆ రోజు జరిగిన విశేషాలు ఆవిడికి చెప్పేవారు. పిల్లల గురించి, తోబుట్టవుల గురించి అడిగేవారు. ఆ 1 గంట మాత్రమే ఆయన తనకు కేటాయించుకున్న సమయం. తర్వాత తన గదిలో నిద్రపోబోయే ముందు పిల్లల్ని ఒకసారి చూసి, మన కమల పొడుగయింది శాంత, పిల్లలకి రగ్గులు కావాలేమో, ఈసారి జైపూర్ వెళ్ళినప్పుడు తెస్తాను, రజాయిలు, ఇలా ఏదో ఒకటి చెప్పి పడుకునేవారు. మగపిల్లలు పెద్దయ్యాక వాళ్ళని పిలిచి చెప్పారు, మీరు 5గురు వ్యాపారం చూడక్కర్లేదు, 1-2 నా వెంట ఉంటే చాలు, చదువుల తల్లిని నమ్ముకుంటే కడుపు కాస్తుంది కనుక మీరు ఏది చదువుకుంటానంటే అది చదివిస్తాను. ఇక్కడ ఉండి వ్యాపారం నేర్చుకునేవాడెవరో మీరు మీ బాబాయికి చెప్పండి, ఓ 2 రోజుల్లో నేను లారీతో రాజస్థాన్ వెళ్ళాలి రేపు అని. ఆ ప్రకారం ఆఖరి వాళ్ళిద్దరికీ వ్యాపారం. మిగతా 3, ఒకరు డాక్టర్, 2 గవర్నమెంట్ కొలువుల్లో స్థిరపడ్డారు. తన కడుపున పుట్టినవాళ్లు, తోడ పుట్టినవాళ్లు సుఖంగా ఉండాలనేదే ఆయన తాపత్రయం. అందుకే 7 తరాలు చూసి మరీ పెళ్లిళ్లు చేశారు. జడపిన్నతో సహా కూతుళ్ళకి ఇస్తే బంగారపు తొడుగులు వేసి మరీ కోడళ్లను తెచ్చుకున్నాడు. మొత్తం కోనసీమలోనే తొలిసారి కారు కొన్నది ఆయనే. పెళ్లిళ్లకి చద్దన్నాలు కాకుండా ఉప్మాలు, ఇడ్లీలు పెట్టించింది ఆయనే. 4 ఓహో అని చెప్పుకునేలా బతికింది ఆయనే. వ్యాపారస్తులందరికీ దీపావళి పెద్ద పండుగ. పండుగే కాదు, కొత్త సంవత్సరం కూడాను. లక్ష్మీదేవి పూజ చేసి, పాత పుస్తకాల ఖాతాలు సరిచేసి కొత్తవి తెరవడం మామూలే. ప్రతి దీపావళికి ఆయన పిల్లలందరూ ఇంటికి రావలసిందే. శాంతమ్మగారు
కోడళ్ళు కూతుళ్లతో కలిసి వెండి లక్ష్మీదేవి బొమ్మకి పాలతోనూ పన్నీరుతోనూ అభిషేకం చేసి పూజ చేసి హారతి ఇచ్చాకనే పిల్లలు దివిటీలు పట్టేవారు. ఆయన దూరంగా పెద్ద పడక్కుర్చీలో కూర్చుని ఇదంతా చూసేవారు. హారతి సమయానికి లేచి వెళ్ళాక పిల్లలందరికీ కొత్త బట్టలు ఇచ్చేవారిద్దరూ. అలాంటిది ఈసారి హారతి తీసుకుంటూనే కుర్చీలో కూలబడిపోయారు గుండె పట్టుకుని. ఆయనకి స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ కొడుక్కి అర్థం అయిపోయింది. గబగబా తండ్రి నాడి పరీక్షించి తన దగ్గరున్న మందులేవో వేస్తూనే తన స్నేహితులకు కబురు పెట్టాడు. 10 నిమిషాలకి ఆయన మెల్లిగా కళ్ళు తెరిచారు. ఎలా ఉందండి అని శాంతమ్మ, ఎలా ఉంది నాన్న అని పిల్లలు ఒకేసారి అడిగారు. ఆయన నవ్వారు. ఏముంది శాంత, వచ్చిన పని అయిపోయిందేమోననిపిస్తోంది అన్నారు. అవేం మాటలు, ఇగో వీడు కబురు పెట్టాడు, మందులు వస్తున్నాయి అంది ఆవిడ ఆయనకి ధైర్యం చెబుతూనే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఇది మందులతో తగ్గదు, నాకు తెలుసు, గుండెపోటు వచ్చాక బతకడం కల్లా అన్నాడు. ఊరుకోండి నాన్న అన్నాడు రఘుపతి, అతని పెద్ద కొడుకు. ఒరే రఘు, నేను పోతున్నానన్న దిగులు నాకేమీ లేదు. జాతస్య మరణం ధ్రువం అని నాకు తెలుసు. కాకపోతే ఇంకొంతకాలం బతకాలని ఉంది. ఎందుకో తెలుసా, కొన్ని చెయ్యలేని పనులుండిపోయాయి. అవి చెయ్యడానికి ఎక్కడో జీవితాన్ని ప్రారంభించి ఇంత ఎత్తుకు ఎదిగిన నాన్న ఇంకా చెయ్యలేకపోయిన పనులున్నాయా? అతనికే కాదు, అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వింతగా ఉందా? నిజమేరా, తండ్రి మాట కోసమే జీవించిన శ్రీరాముడిలా మా నాన్న మాట ప్రకారం జీవితమంతా మన కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇష్టంగానే నా మనవలు మనవరాళ్ళు రాజాల్లా ఉండాలి, నేను మిమ్మల్ని అన్యాయం చేసినట్టు కాకూడదు అని ఆయన అంటే నిజమే కదా అనుకున్నాను. మీ సుఖం కోసం, సంతోషం కోసం ఏమైనా చెయ్యాలనే నా జీవితం అంతా దానికోసమే తపించాను. ఈ తాపత్రయంలో నేను మర్చిపోయింది ముఖ్యమైనది నా పిల్లలతోనూ భార్యతోనూ సమయం గడపడం. నేను తొలిపొద్దు పొడవకుండానే వెళ్ళేటప్పటికీ దాదాపు అర్ధరాత్రి వచ్చేసరికి మీరు నిద్రపోయేవారు. నా పని ధ్యాసలో ఈ ఊరికి అంతటికీ గొప్పవాడిని కావాలని, జీవితంలో మీరెప్పుడూ దేనికి వెతుక్కోకూడదని అనుకున్నానే కానీ తండ్రిగా మీతో చనువు బంధం ఏర్పరచుకోలేకపోయాను. మా నాన్న పక్కలో పడుక్కుని ఆయన పొట్ట మీద కాలు వేసుకుని ఆయన చెప్పే కథలు, పొలం గట్టున ఆయన చెయ్యి పట్టుకుని జారి పడకుండా వెళ్ళడాలు, బండి తోలడం నేర్చుకోవటం, తన కంచంలోంచి మాకందరికీ కలిపిపెట్టిన పెరుగన్నాలు, ఇలాంటివేవి మీకు నేను ఇవ్వలేకపోయానని నాకు కొద్దిగా లేటు వయసులో తెలిసింది. అప్పటికే మీరందరూ పెద్దవాళ్ళైపోయారు. అదేమీ లేదు నాన్న, మీరు మాకేమీ లోటు చెయ్యలేదుగా అన్నాడు రఘుపతి అనునయంగా. లోటు చేశానా లేదా అని కాదురా, అన్నీ ఇచ్చాను అనుకున్నాను, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇవ్వలేకపోయాను అనిపిస్తోంది నాకు. అందుకే మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. దయచేసి నా మనవల్ని మాత్రం మీరు మీ ఉద్యోగాలు సంపాదనల్లో పడి నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకి 4 బొమ్మలు బట్టలు ఇస్తే చాలని నాలా అనుకోకండి. వాళ్లతో కలిసి మీ చిన్నతనాన్ని మళ్ళీ జీవించండి. పిల్లలు పెద్దవాళ్ళవుతారు, కానీ పెద్దవాళ్ళు మళ్ళీ పిల్లలు కాలేరు గద్గదంగా అన్నారు. నేను కూడా అచ్చం మా నాన్నలాగే నా మనవల గురించే ఆలోచిస్తున్నాను. అందుకే అంటారేమో అసలు కన్నా వడ్డీ ముద్దని. తర్వాత మాట్లాడవచ్చు, మీరు కాసేపు పడుకోండి అంది శాంతమ్మ. చూసావురా, మీ అమ్మ ఎప్పుడూ నాకేది అనుకూలమో అనే ఆలోచనలోనే ఆవిడ జీవితం గడిచిపోయింది. భగవంతుడు అనుగ్రహించి కనీసం ఇంకో 6 నెలలైనా నాకు జీవితాన్ని ఇస్తే అది కేవలం మీ అమ్మ కోసం, తన ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడపాలని ఉంది. ఎలా ఉందో పైవాడి దయ. కళ్ళు మూసుకుని ఈ మాటలు అన్నప్పుడు ఆయన కళ్ళ నుంచి ధారగా కారుతున్న కన్నీరు. సింహం లాంటి సూర్యంగారు వాటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. కథ సమాప్తం.